తెలంగాణ 3 తరాల ఉద్యమం చేసింది. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు, హైదరాబాద్ స్టేట్గా ఉన్ననాడు ఆనాటి తమిళ ప్రాంతం, తమిళ రాష్ట్రం వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ఆనాటి హైదరాబాద్ స్టేట్ యువత మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమం చేసింది. అది 1952. దాని పేరు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం. ఆనాటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి విద్యార్థుల మీద ప్రభుత్వం తూటాలు పెలిస్తే 7 మంది విద్యార్థులు ఆనాడు రక్తం మలుగులో గిలగిల కొట్టుకుంటూ జై తెలంగాణ నినాదంతో బలిదానం చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం అది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం. ఆ తదుపరి భాషా రాష్ట్రాల ప్రాతిపదిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 to 1969 ఈ 13 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చదువుకున్న యువకుల అవకాశాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి కొల్లగొడుతూ ఉన్నారు. ఒకనాడు ఒక బంట్రోత్ ఉద్యోగం కోసం ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. మరి వేల ఉద్యోగాలు కొల్లగొడుతున్నప్పటికి కూడా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యువతకి న్యాయం జరగట్లేదని చెప్పి ఆనాడు 1969 ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలని ముద్దు బిడ్డలు ప్రాణత్యాగం చేసినటువంటి 2వ తరం ఉద్యమం అది. 2001లో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ దఫా తెలంగాణ ఉద్యమం సంపూర్ణంగా నెరవేరాలని చెప్పి 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమం దాదాపుగా 14 సంవత్సరాల ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమంలో ఇంతకుముందే వచ్చినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు అక్కడ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాట బొడ్రాయిని పాతి అక్కడ జేఏసీగా ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఆదర్శవంతంగా నిలిచి ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద, ఆఫీసులలో అటెండర్ నుంచి మొదలుపెట్టి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, సామాన్యుల నుంచి మొదలుపెట్టి చెత్తల మీద ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునేటువంటి వాళ్ళ నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళందరూ కూడా తెలంగాణలో జేఏసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం కేవలం మన నీళ్లు మనకు కావాలని, మన ఉద్యోగాలు మనకు కావాలని, మన నీళ్లు మనకు కావాలని చెప్పి మన నిధులు మనకు కావాలని చెప్పి ఉద్యమం చేసినాం. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేనే స్వయంగా ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ప్రకటించిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అయిన నాటికి 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించడమే కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలోనే 1,91,000 ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని చెప్పడమే కాకుండా హైదరాబాద్లో ఐటీ రంగం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానీ, ఇతర రంగాలు కానీ గొప్పగా విస్తరించినాయి. వాటిల్లో కూడా తెలంగాణ యువకులకి, తెలంగాణ విద్యార్థులకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిన మాట నేనే అసెంబ్లీలో ప్రకటించిన అన్నాడు. అంతేకాదు సిరుల తల్లి సింగరేణి ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయినటువంటి సింగరేణి కూడా ఒకనాడు 1,20,000 మందితో కలకాలన్న సింగరేణి 67 మంది ఉద్యోగులతో కునారిల్లుతూ ఉంది.
మళ్ళీ దాని పాత వైభవాన్ని తప్పకుండా సమకూరుస్తామని చెప్పి పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పాత చరిత్రని పాత గ్లోరీని సాధిస్తాయని చెప్పి ఆనాడు అసెంబ్లీలో స్వయం ఇక్కడ పంపి అమ్మాయికి ఇక్కడ పంపి. ఆనాడు ఏ ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంబరపడ్డామో ఆ ఉద్యోగాలు అటు ఉంచితే ఆనాడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులు సమ్మె చేస్తే 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసిన చరిత్ర మనం మర్చిపోకూడదు. ఒకనాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఆనాడు కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ఈ ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని చెప్పి అచ్చం తెలంగాణ గ్రామీణ ప్రాంత డ్రైవర్లు, గ్రామీణ ప్రాంత కండక్టర్లని ఇలా అభద్రత గురి చేస్తే 39 మంది కార్మికులు చనిపోయి చేస్తే మనం మర్చిపోకూడదు. మొత్తంగా తెలంగాణ వచ్చే నాటికి సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు 63,000 మంది. ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 43,000 మంది. బాగుపడ్డమా బతికి చెడ్డమా, ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు పోయినాయా, దీన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, సింగరేణిలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఏ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండొద్దని, ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిండో ఇవాళ ఆ కాంట్రాక్ట్ల ఉద్యోగుల సిస్టమ్ పోలేదు, అవుట్సోర్సింగ్ల ఉద్యోగుల సిస్టమ్ పోలేదు. పోగా ఇవాళ మొత్తం గవర్నమెంట్ ఆఫీసులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు తప్ప, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఇవాళ గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. కాబట్టే చివరికి టీఎస్పీఎస్సీ, ఏ టీఎస్పీఎస్సీ అయితే నిరుద్యోగ యువకులకి ఒక భరోసా ఇచ్చి భద్రత కల్పించి ఉద్యోగాల నియామకం చేయను, అలాంటి టీఎస్పీఎస్సీలో కూడా కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, అందులో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమానతనం, ఇంతకంటే దుర్మార్గమైన పద్ధతి ఇంకొక దిక్కు ఉండదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ 2018 ఎన్నికల నాడు అనేక హామీలు ఇచ్చిండు. 5 ఏళ్ల కాలం నాకు తెలంగాణ అభివృద్ధి కోసం సరిపోలేదు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, బంగారు తెలంగాణ సాధించి మీ చేతిలో పెడతా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గారు ఇవాళ 2018, 2023 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా కేవలం గ్రూప్ 4లో ఒక 8,000 ఉద్యోగాలు మాత్రమే నింపిండు. మిగతా అన్ని కలిస్తే కూడా ఇంకో 3,000, 4,000 నింపిండు. మొత్తం కలిస్తే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వపరమైన ఉద్యోగాలు నింపింది కేవలం 11,000 పైచలకు మాత్రమే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల, చదువుకున్న పిల్లల పట్ల, తెలంగాణ సమాజం పట్ల కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత కన్సర్న్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మొన్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి, చదువుకున్న పిల్లలలో అన్రెస్ట్ ఉన్నది, చదువుకున్న యువకులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా చూస్తే మళ్ళీ చీల్చి చెండాడుతూ ఉన్నారు. వీళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పి ఈ ఎన్నికల సంవత్సరం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలలో, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో బిజీ ఉండాలి వాళ్ళని చెప్పి ఇవాళ నోటిఫికేషన్ ప్రకటించిండు. ఈ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత తొందరగా ఉద్యోగాలు జరిగితే
మళ్ళీ వాళ్ళు రేపు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండే ఆస్కారం ఉండదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎన్నికల అయ్యేంత వరకు బిజీ ఉండాలి, వాళ్ళు ఎక్కడ క్షణం తీరిక లేకుండా ఉండాలని చెప్పి భావించి ఇవాళ టీఎస్పీఎస్సీలో 4 ఎగ్జామ్ జరుగుతాయి. 4కి 4 లీక్ అయిపోయినాయి. 2 ఎగ్జామ్ జరగాల్సి ఉన్నది, ఆ 2 ఎగ్జామ్స్ కూడా ఇవాళ లీక్ అయిపోయింది. అంటే 6 ఎగ్జామ్స్ కోసం ప్లాన్ చేస్తే 6కి 6 పేపర్లన్నీ కూడా లీక్ అయిపోయి ఇవాళ మొత్తం 30 లక్షల మంది తెలంగాణ యువతకి చదువుకున్న పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు నిజాయితీగా రావనేటువంటి ఒక భయం బాధ ఇలా గుండెలో నిండిపోయింది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ పాలమూరు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఇవాళ అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే, అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళు జైలు పాలు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న ఉస్మానియాలో విద్యార్థులు వాళ్ళు ప్రశాంతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి బెదిరించిండ్రు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా అమరవీల స్తూపం దగ్గర వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కేసీఆర్ హెచ్చరిస్తూ ఉన్నా, మీరు పోలీసులతో రాజ్యం నడిపి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం బెదిరిస్తే భయపడే సమాజం కాదు. నీ మెడలు వంచి నీ చెంప చెల్లుమనిపించి నీ భరతం పట్టే రోజు వచ్చిందని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మాలాంటి వాళ్ళ దగ్గరికి అనేక మంది విద్యార్థులు అయ్యా నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఒక మాట చెప్తే నాకేమైనా ఉద్యోగం వస్తా అంటే మాలాంటి వాళ్ళేమేమో పైరవీలు జరగవని, పైరవీలకి ఆస్కారం లేదని చెప్పి, డబ్బులకు ఆస్కారం లేదని చెప్పి మేము నీతులు చెప్తా ఉన్నాం, నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాయితీకి పట్టం కట్టరని, ధర్మానికి చోటు లేదని, చదువుకున్న వాడికి ఉద్యోగం రాదని, బ్రోకర్లకు మాత్రమే, పైరవికారులకు మాత్రమే, డబ్బులు కలిగిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పేటువంటి చరిత్ర రాసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నుంచి మనం చేస్తూ ఉన్నా. వారు అంటూ ఉన్నారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు అంటూ ఉన్నాడు, నేను నమ్ముకున్న వ్యక్తి నన్ను మోసం చేసినని చెప్పి అంటూ ఉన్నాడు. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. టీఎస్పీఎస్సీ వేరని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నీ రాష్ట్రంలో నీ ఇలాకాలో నువ్వు నియమించేటువంటి ఆ కమిషన్లు ఏవైతున్నాయో ఇవాళ టీఎస్పీఎస్సీ కమిషన్ ఇవాళ నీవు నియమించిందే కదా, నీకు నమ్మకస్తులే కదా, ఇవాళ ఎందుకు నీ నమ్మకస్తులు నీ వ్యవస్థ ఇలా కుప్పకూలిపోయిందో ఆత్మావలోకం చేసుకోమని చెప్తా ఉన్నా. ఇవాళ మీకు టైం లేదు, రైతుల గురించి పట్టించుకునే టైం లేదు, మహిళల గురించి ఆలోచించే టైం లేదు, నిరుద్యోగ 30 లక్షల మంది విద్యార్థుల గురించి ఆలోచించే టైం లేదు. నీవు ఉంటే ప్రగతి భవన్లో పడుకుంటావు, మీరుంటే ఫామ్ హౌస్లో పడుకుంటావు, నీకు ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేదు. ఇవాళ నిరుద్యోగ యువత 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఇవాళ కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. 30 లక్షల మంది యువత ఇవాళ కత్తులు నూరే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిరుద్యోగ యువకులారా, విశ్వవిద్యాలయాల విద్యార్థులారా, ముత్యాల శంకర్ కావచ్చు, ఖమ్మం జిల్లాలో ముత్యాల శంకర్ గారు కావచ్చు, సిరిసిల్ల నవీన్ కావచ్చు, ఇవాళ సిరిసిల్ల మన వరంగల్లో నాయక్ కావచ్చు, ఎవరు చనిపోయినా కూడా ఈ సర్కారు కనివిప్పు కలగట్లేదు. కాబట్టి మనం చచ్చే టైం కాదు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతే తెలంగాణ రాదని చెప్పి ఎట్లయితే అనుకున్నామో, బరిగీసి కొట్లాడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి భావించినామో, ఇక్కడ కూడా ఇది ఎంతో దూరం లేదు. కేసీఆర్ సర్కారు కూలిపోవడానికి ఎంతో దూరం లేదు. ఆయన అధికారాన్ని కట్టబెట్టింది మనమే. ఇవాళ అధికారం నుంచి తీసేసేటువంటి సత్తా అధికారం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికి మళ్ళీ ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఇవాళ మహిళా లోకం కావచ్చు, రైతాంగం కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అశేష ప్రజానికం కావచ్చు, ఇవాళ సంసిద్ధత ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే మీకు పిలుపునిస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ పేపర్ లీకేజ్ మీద కానీ మళ్ళీ నియామకాల మీద ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, నేను 4 డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఒక్కటో డిమాండ్ చేస్తూ ఉంది, నీ సిటీ మీద ఇక్కడ ప్రజానికానికి నమ్మకం లేదు. నవీన్ ఆనాడు నయీ మీద ఒక సిట్ వేసినావు, అది ఏం రిపోర్ట్ ఇచ్చిందో మీ దగ్గర ఉన్నది. ఇవాళ
అక్రమంగా జరిగినటువంటి దాని మీద ఇండ్ల మీద మీరు ఒకటి సిట్ వేసిండ్రు, సిఐడిని కమిటీ వేసిండ్రు, దాని రిపోర్ట్ అయిందేమో తెలియదు. ఇవాళ నీ వేసే సిట్ల మీద తెలంగాణ ప్రజానికానికి విశ్వాసం లేదు, నీ వేసేటువంటి కమిటీల మీద తెలంగాణ ప్రజానికానికి విశ్వాసం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అధికారులను సిట్ రిపోర్ట్లో వేసుకొని ఇవాళ రిపోర్ట్లన్నీ కూడా దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాదు కావాల్సింది. భారతీయ జనతా పార్టీగా మీకు డిమాండ్ చేస్తూ ఉంది, ఇవాళ సిట్టింగ్ జడ్జి చేత సంపూర్ణంగా విచారణ జరిపించండి. ప్రవీణ ఇంకోడా, దాని వెనకాల మంత్రులు ఉన్నారా, దాని వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారా, నిగ్గు తేల్చాల్సిన అక్కడ ఉన్నది. దీనికి సంపూర్ణమైన బాధ్యత కేవలం టీఎస్పీఎస్సీ మాత్రమే కాదు, దీనికి సంపూర్ణమైన బాధ్యత ఆ దొంగలు లీక్ చేసిన దొంగలు మాత్రమే కాదు, దీనికి సంపూర్ణమైన బాధ్యత ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. లిక్కర్ స్కాములో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ కూతురు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు తప్ప ఇవాళ నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మనాదాలకు కానీ వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్లకు కానీ ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. తెలంగాణ ప్రజలారా నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మళ్ళీ మొసలి కన్నీళ్ళు కార్చే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ మొసలి కన్నీళ్ళు కాదు. రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ప్రజానికాన్ని ఎట్లా అవమానపరుస్తా ఉన్నాడో, రాజకీయ వ్యవస్థలని కూడా ఉన్న సంస్థలను కూడా ఎట్లా నిర్వహణ చేస్తూ ఉండో మనకు అర్థమైంది. కాబట్టి రాబోయే కాలంలో అందరం కూడా ఐక్యంగా ముందుకు పోదాం, కలిసి ఉద్యమం చేద్దామని చెప్పి మనవి చేస్తూ, నిరుద్యోగ యువకులారా ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి మనవి చేస్తూ, డిఎస్సి 2008 కావచ్చు, అంతకుముందు జరిగిన నియామకాల్లో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన సమాచారం ఉంది, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పాజిటివ్గా స్పందిస్తుంది, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ, ఆ హామీ ఇస్తూ ఇలా ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులకు, సహచర కార్యకర్తలకు, అనేక రకాల ఉద్యమ సంస్థలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.